చెన్నూరు శివారులోని శనగకుంట చెరువు మత్తడికి సుమారు 4.10 లక్షల ఓఆర్ఎం నిధులతో శాశ్వత మరమ్మతులు విషయంలో ఆరోపణలు ఖండించిన కాంగ్రెస్ నేతలు అధికారులు కలిసి పరిశీలన చేపట్టారు. మత్తడిలో ఎటువంటి అవకతవకలు లేవని అధికారులు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని మంత్రి వివేక్ చొరవతో నిధులు మంజూరై మరమ్మతులు కొనసాగుతున్నాయని కాంగ్రెస్ నేత సుశీల్ తెలిపారు. గత సంవత్సరం 2024 సెప్టెంబర్లో ఈ యొక్క చెన్నూకుంట మత్తడిని ధ్వంసం చేయడం జరిగింది. ఈ చెన్నూరు యొక్క చెన్నకుంట మత్తడిని ధ్వంసం ఎవరు చేసిందా అంటే ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో సుమన్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ పార్టీ వాళ్ళు ఇక్కడ ఈ బఫర్ జోను FTL పరిధిలో ఉన్న భూమిని కొని దానికి ఈ యొక్క చెన్నకుంట మత్తడి కన్నా ఎక్కువ మట్టి పోయడం జరిగింది. ఈ మట్టి పోయడం ద్వారా మట్టి పోసడం చేస్తే ఈ యొక్క చెన్నకుంట నీళ్లు వాళ్ళ ఫ్లాట్లకు వస్తాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ నాయకులు ఈ మత్తడిని కూలగొట్టడం జరిగింది. వాళ్ళు జైలుకు పోవడం జరిగింది. అంతే అయింది. ఇప్పుడు దాన్ని మత్తడిని మళ్ళీ ఈ మత్స్యకారులు రైతులను ఉద్దేశించి చెన్నూరు ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రి వివేక్ వెంకటస్వామి గారు దీన్ని సేమ్ మెజర్మెంట్ తో కట్టడం జరిగింది. అయితే కట్టడంతో ఇక్కడ ఉన్న కొందరు బీఆర్ఎస్ నాయకులు వచ్చి మత్తడిని తగ్గిస్తాను, ఎక్కువ చేస్తాను అని బురద జల్లే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికీ బీఆర్ఎస్ నాయకులు చెప్తాను, మత్తడి కూలగొట్టుట్లా జైలుకి పోయిన వాళ్ళు ఎవరా మీకు తెలియదా? మీ యొక్క చైర్మన్ భర్త జైలుకి పోలేదా? మీ అప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ జైలుకి పోలేదా? కౌన్సిలర్లు పోలేరా? మీ పార్టీకి సపోర్ట్ అయిన సోషల్ మీడియా వాళ్ళు జైలుకి పోలేదా? జైలుకు పోయిన వ్యక్తులందరూ బీఆర్ఎస్ వాళ్ళే. జైలు శిక్ష అనుభవించే దీపావళి రోజు రిలీజ్ అయ్యారు. అది మొత్తం ఈ యొక్క మన జల్టిన్ స్టిక్స్ పెట్టి రాష్ట్రం మొత్తం మీద పెద్ద ఎత్తున దీని మీద చర్చ కూడా జరిగింది. ఇప్పుడు ఏదో రాబోయే మున్సిపల్ ఎన్నికల లాప్తి పొందాలని చూస్తాను, కానీ మీ యొక్క భాగవతం మొత్తం ప్రజలకు తెలుసు. ఎందుకంటే చెప్తే నమ్మే కాలం లేదు. అందరి దగ్గర సోషల్ మీడియా ఉన్నది, మీరు పలగొట్టిన వీడియోలు